శివప్రసాద్ గారని ఫార్మర్ మినిస్టర్ ఉండేవారు. ఆ శివప్రసాద్ గారు నేను చాలా మంచి స్నేహితులం. శివప్రసాద్ గారు చంద్రబాబుకు చిన్నతనంలో మంచి స్నేహితుడు కూడా. ఆ శివప్రసాద్ చెప్పినటువంటి విషయం చంద్రబాబు యొక్క నైజాన్ని గురించి ఇవన్నీ కూడా తెలియాలి సభ్య సమాజానికి. మళ్ళీ ఒకసారి శివప్రసాద్ చంద్రబాబు ఇద్దరు కూడా వాళ్ళు ఒక నాటిక వేయటం జరిగింది. దానికి సంబంధించి ఆ నాటికను వేయించేటువంటి అధ్యాపకుడు శివప్రసాద్ గారికి ఏమో హీరో వేషము, చంద్రబాబు గారికి ఏమో కమెడియన్ వేషము ఇచ్చారట. కమెడియన్ రా. కానీ మరుసటి రోజు రిహార్సల్ కు రండి అని అధ్యాపకుడు చెప్పిన తరువాత శివప్రసాద్ గారు నెక్స్ట్ డే ముందే వెళితే, ఒరే శివ, చంద్రబాబుకు హీరో ఇస్తున్నా, నువ్వు హాస్య నటుడివిరా అని అన్నాడట. ఎందుకు? అదేంది గురువు గారు, నేను హీరో అని చెప్పినారు, చంద్రబాబు కమెడియన్ అని చెప్పినారు, మీరు ఈ రకంగా చేస్తే ఎలా అని అంటే, లేదు లేరా అని ఆ అధ్యాపకుడు మూలకు తన కళ్ళు తిప్పి చూస్తూ ఉన్నాడట. ఏమి అని శివప్రసాద్ కూడా ఆ మూల చూస్తే అక్కడ ఒక ఓటడు అంటే ఒక వేరుశెనక్కాయల మూట ఉన్నది అట. ఆ వేరుశెనక్కాయల మూట ఆ అధ్యాపకుడికి చంద్రబాబు 1968-69 కాలంలోనే లంచంగా ఇచ్చి హాస్య నటుడి నుంచి హీరో వేషం కొట్టినాడంట. ఎంతకి తెగించారా? ఇది సాక్షాత్తు శివప్రసాద్ గారు నాకు రాజశేఖర రెడ్డి గారికి చెప్పినటువంటి మాట. అది కూడా శివప్రసాద్ కనుక్కున్నాడంట. చంద్రబాబు పొలంలో ఇవి లేవే, ఏది చెనిక్కాయలు పండవే అని చూస్తే చివరకు ఆ చెనిక్కాయలు ఆ వేరే వాళ్ల తోటలో దొంగతనం చేసి ఆ చెనిక్కాయలు తీసుకొని వచ్చి ఐవరికి ఇచ్చినాడు సార్. ఈ మా ఓడు చంద్రబాబు అని చంద్రబాబు నైజాన్ని గురించి ఆయన గారు చెప్పినటువంటి మాట. ఇది చంద్రబాబు గారి యొక్క గతం. ఈయనేదో నేను దేవుడికి నేరుగా పుట్టినాను అన్నట్టుగా చెప్పుకుంటున్నాడు. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి చంద్రబాబు గారి గురించి. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.